హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780 ఈరోజు నేను బొబ్బట్లు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఈ బొబ్బట్లు. అండ్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కేజీ మైదా అండి, పావు కేజీ గోధుమ పిండి, అది సగం ఇది సగం తీసుకుంటున్నాను నేను. పూర్తిగా గోధుమ పిండి తీసుకుంటే మనకి పలుచగా రావు, పిండి పిండిగా ఉంటుందన్నమాట. ఇలా అది సగం ఇది సగం, మైదా సగం గోధుమ పిండి సగం తీసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చక్కగా ఈక్వల్ క్వాంటిటీలో పలుచగా చాలా చక్కగా వస్తాయన్నమాట. అందులోకి నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు వాటర్ పోస్తూ బాగా మెత్తగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి పూరి పిండి వాటికన్నా ఇంకా వాటర్ ఎక్కువ పీలుస్తుందండి. మైదా పిండి వాటర్ ఎక్కువ పీలుస్తుంది. ఇలా బాగా లూజ్గా కలుపుకొని పెట్టుకోవాలి మనం చక్కగా. నేను క్లియర్గా చెప్తాను చూడండి లాస్ట్ వరకు ఎలా చేయాలో. ఇలా చేస్తే గనక అసలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తారు. చూడండి, ఇలా ఒక కవర్లోకి పిండి అంతా కూడా ఒక కవర్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది, చక్కగా నానుతుంది పిండి అనేది. మనం అలా బాగా లూజ్గా పిసుక్కొని చక్కగా పిండి ముద్ద తయారు చేసుకొని అలా కవర్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు చూడండి చక్కగా నానిపోయింది. నానబెట్టుకోవాలి ముందుగా మనం శనగపప్పుని. నానిపోయింది. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి ఈ నానబెట్టిన శనగపప్పు. మన ఛానల్లో చిలగడ దుంపతో కూడా నేను బొబ్బట్లు చేశానండి. మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడొచ్చు. ఈ శనగపప్పు అనేది కొంతమందికి పడదు కదా, ఈ పప్పు వస్తువులు పడని వాళ్ళు అలా చిలగడ దుంపతో బొబ్బట్లు చేసుకొని తింటే చాలా ఈజీగా లైట్గా ఉంటాయండి. ఎన్ని అయినా అన్ని తినొచ్చు. మన ఛానల్లో చిలగడ దుంప బొబ్బట్లు ఉన్నాయి, అవి కూడా చూసి ట్రై చేయండి. ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేస్తూ బెల్లం యాడ్ చేసుకొని చక్కగా ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. పప్పు అంతా కూడా ఉడికిన తర్వాత బెల్లాన్ని వేస్తూ పప్పు గుత్తితో స్మాష్ చేస్తూ ఇలా మెత్తగా ఉడికించుకొని ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చక్కగా నెయ్యి అండ్ యాలకుల పొడి ఇవన్నీ వేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా పప్పు కనిపిస్తుంది కదా అక్కడక్కడ, పర్వాలేదండి. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. చల్లారిన తర్వాత మనం పూర్తిగా మనం చేతులతో కలిపేస్తాం కదా, పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, అది కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా కవర్ మీద ఒత్తేసుకోవాలి బొబ్బట్లలాగా. చూడండి లోపల ఇప్పుడు పూర్ణం పెట్టేసి స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకొని ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న పిండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పిండి తీసేయాలండి. తీసేసి ఇలా చక్కగా కవర్ మీద పల్చగా ఒత్తుకోవాలి ఈక్వల్గా. మనం చివర్ల నుంచి ప్రెస్ చేసుకుంటూ వస్తే మనకి బాగా పిండి అనేది ఈక్వల్ క్వాంటిటీలో స్ప్రెడ్ అవుతుంది. మందంగా ఉన్న వైపు చివర్లు పల్చగా ఒత్తుకుంటూ రావాలి. తర్వాత మధ్యలో నొక్కాలి. అలా అయితే ఈక్వల్ క్వాంటిటీలో స్ప్రెడ్ అవుతుంది మనకి పిండి అనేది. ఇప్పుడు ఇలా బొబ్బట్లు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ ఏది ఉంటే అది వేసుకొని కాల్చుకోవచ్చు. ఏది అందుబాటులో ఉన్న వాళ్ళు అది వేసుకొని కాల్చుకోవచ్చు. ఈ బొబ్బట్లు అనేది నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. మన ఛానల్లో చిలగడ దుంప బొబ్బట్లు రెసిపీ ఉందండి,
అది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చూసి ట్రై చేయండి. చిలకడ దుంపతో బొబ్బట్లు చాలా లైట్గా ఉంటాయి. ఇవి పప్పు పూర్ణంతో, అవి చక్కెరతో చేస్తాము, ఇవి బెల్లంతో చేస్తాము. అంతే అండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చక్కగా కాల్చుకోవాలి. రెడీ అయిపోయాయండి బొబ్బట్లు నా స్టైల్లో. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.